ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అయిన దేవ యేసయ్య, సర్వాధికారినైనా మీకే వేలది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమవుట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసునామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయము 16వ వచనము. ఏడ్చువారితో ఏడువుడి, ఒకనితోనొకడు మనసు కలిసి ఉండుడి, హెచ్చు వాటి యందు మనసుంచక తగు వాటి యందు ఆసక్తులై ఉండుడి, మీకు మీరే బుద్ధిమంతులమని అనుకొనవద్దు. ఆమె దేవుడి వాక్య భాగం దీవించునుగాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే ఏడ్చువారితో ఏడుడి, ఒకనితోనొకడు మనసు కలిసి ఉండుడి, హెచ్చు వాటి యందు మనసుంచక తగ్గు వాటి యందు ఆసక్తులై ఉండుడి, మీకు మీరే బుద్ధిమంతులమని అనుకోనవద్దు. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో, సహోదరులారా, మీరందరూ ఏకభావంతో మాట్లాడవలనని, మీలో కక్షలు లేక ఏక మనసుతోనూ ఏక తాత్పర్యంతోనూ మీరు సన్నద్ధులై ఉండవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో, మీరు ఏక మనసులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారుగా ఉండి ఒకదాని యందే మనసుంచుచు నా సంతోషమును సంపూర్ణం చేయుడి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం, తుదకు మీరందరూ ఏక మనసు కలిగి ఒకరు సుఖ దుఃఖముల యందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ కలవారును కరుణా చిత్తులను వినయ మనసుకునే ఉండుడి. యోబు గ్రంథం 36వ అధ్యాయం 5వ వచనం, ఆలోచించము, దేవుడు బలవంతుడు గాని ఆయన ఎవరిని తిరస్కారం చేయుడు, ఆయన విమోచన శక్తి బహుబలమైనది. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం, ధనాపేక్ష లేనివారు మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి, నిన్ను ఏమాత్రమును విడవను, నిన్ను ఎన్నడూను ఎడబాయను ఆయనయే చెప్పిన కదా. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం, నేను జ్ఞానిని కదా అని అనుకొనవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టము. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం, విగ్రహములకు బలిగా అర్పించిన వాటి విషయం మనమందరం జ్ఞానం గల వరను ఎరుగుదుము. జ్ఞానం ఉప్పొంగు చేయును గాని ప్రేమ క్షేమాభివృద్ధి కలుగజేయును. చివరిగా ఒక మాట, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం, ఎవడైనను వట్టివాడైయుండి తాను ఎన్నికైన వాడినని ఎంచుకొని నేనెలా తను తాను మోసపరుచుకొనును. ఆమె దేవుడి వాక్య భాగం దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్య దానాన్ని బట్టి ప్రభావం కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను ప్రభావ. మీ యందు భయభక్తులు కలిగి నేను పచ్చగన పరిశుద్ధను అనుగ్రహించి మీ ప్రేమ కృపను మమ్మల్ని పరిసరపరచమని చిన్న ప్రార్థన ప్రభువుకి యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్.